సో స్క్రోల్లో ఉండేదాన్ని మాటహాచి చదువుతుంటాడు అనమాట. లాస్ట్ చాప్టర్ లో ఒక అతను చనిపోయి ఉంటాడు కదా, సో అతనికి చీజో స్టైల్ ఆఫ్ స్వార్డ్స్మెన్షిప్ లో ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సో అందువల్ల అతను ముగ్గురిని ఈజీగా చంపగలిగాడు. అతని పేరు ససాకి కోజిహిరో. సో ఇంకా ఇక్కడి నుంచి మీకు ఏంటంటే అతడు సినిమా గుర్తొస్తుంటుంది. అయినా అంత టాలెంటెడ్ గా ఉన్నా గానీ ఇలా చనిపోయాడేంటి, అతను సాధించేటవన్నీ ఈ స్క్రోల్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చాలి. అండ్ ఆ స్క్రోల్ తో పాటు ఆ బ్యాగ్ లో డబ్బులు కూడా ఉండేది గమనిస్తాడు. అదే కాకుండా అతను ఎక్కడి నుంచి వచ్చాడో అని దాన్ని డీటెయిల్ గా తెలుసుకోవాలని కూడా అనుకుంటాడు. కానీ అతనికి ప్రాపర్ గా ఎటువంటి క్లూస్ కూడా దొరకదు. ఇంకానే అతను నడుచుకుంటూ వెళ్తుండగా తనకైతే చాలా ఆయాసంగా ఉంటుంది. ఈవెన్ సరిగ్గా తిన్నాడు కూడా, అందుకని ఒక చోట కూర్చుంటాడు. అండ్ మాటహాచి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి వెల్కమ్ అని చెప్తాడు. ఇంకా మాటహాచి నేను స్వార్డ్ స్కూల్ కి మాస్టర్ అయిన కనేమాకి జీసైని కలవాలి, ఎందుకంటే వాళ్ళ డిసైపుల్స్ గురించి అతనికే తెలుసుంటుంది అని అనుకుని అతని గురించి డీటెయిల్స్ అడుగుతాడు. కాకపోతే ఆ వ్యక్తికి ఏమీ తెలుసుండదు. అండ్ ఈ కనేమాకి చీజో స్టైల్ లోని సైగన్ వేరియేషన్ కి మాస్టర్. అండ్ దాని గురించి మనకు ముందు తెలుస్తుందండి. సో ఇంతకీ ఎవరిని అడిగినా తెలియదనే చెప్తున్నారు, అతనేమి అంత ఫేమస్ కాదా అని అంటాడు. ఇంకా అప్పుడే అతని కడుపు నుంచి సౌండ్స్ వచ్చేసరికి ఆ వ్యక్తి ఏంటి ఆకలిస్తుందా అని చెప్పి ఫుడ్ ని కొనిస్తాడు. ఇంకా మాటహాచి మొత్తం తినేసి అయినా కనీసం నేను నా డబ్బులతో భోజనాన్ని తినే స్థాయిలో కూడా లేను, ఈవెన్ ట్రావెల్ చేయడానికి కూడా డబ్బులు లేవు. ఇంక ఇప్పుడు ఎలాగో ససాకి వస్తువుల్ని అతని ఇంటికి చేర్చుతున్నా కాబట్టి అతని డబ్బులు కాస్త వాడుకుంటే తప్పులేదు అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఒక వ్యక్తి మాటహాచి దగ్గరికి వచ్చి నువ్వు కనేమాకి కోసం వెతుకుతుంటే అతను అస్సలు దొరకడు, అనవసరంగా నీ టైం ని వేస్ట్ చేసుకోమాక, నేను కూడా అతని ఫైటింగ్ స్టైల్ చూద్దామని వచ్చా, కాకపోతే అతను రిటైర్ అయిపోయి ఏదో ఊర్లో ఉంటున్నాడంట. అయినా కానీ నువ్వు పట్టు వదలని విక్రమార్కుడు లాగా అతని కోసం వెతుకుతా అంటే నువ్వు ఒసాకా క్యాసిల్ కి వెళ్ళి టోడా మొండోన్షోని కలువు, అతను టోడా సైగన్ మనవడు, సో అతనికి ఏదైనా తెలుసుంటుంది అని చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి మాటహాచి ఒసాకా క్యాసిల్ కి వెళ్లి టోడా మొండోషో గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని చూస్తాడు. కాకపోతే అతనికి తెలిసే విషయం ఏంటంటే ఆ టోడా మొండోషో ఈ క్యాసిల్ లోనే కొంతమంది సామురైస్ కి నేర్పించేవాడు. అండ్ ప్రస్తుతానికి అతను ఇక్కడ లేడు, అతను చాలా సంవత్సరాల క్రితం ఎజిసన్ కి వెళ్ళిపోయాడు అని చెప్తారు. ఇంక ఇది వినగానే మాటహాచికి ఫ్యూజులు ఎగిరిపోయి మళ్ళీ చాలా దూరం ట్రావెల్ చేయాలా అని అనుకుని కనేమాకి జీసై గురించి అడుగుతాడు. అండ్ అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నువ్వు కనేమాకి జీసైని కలవాలంటే దానికంటే ముందు ఈటో సాయిని కలవాలి, ఎందుకంటే అతనే ఈటో రియో స్టైల్ ఆఫ్ స్వార్డ్స్మెన్షిప్ ని కనిపెట్టింది. ఈవెన్ ఈటో సాయి కూడా కనేమాకి జీసై కింద ట్రైనింగ్ తీసుకున్నాడు అని చెప్తాడు. పాపం మాటహాచికి ఇవేవి తెలీదు. ఇంకా ఈటో సాయిని వెతకడానికి వెళ్తాడు, కానీ ఈటో సాయి కూడా రిటైర్ అయిపోయి షిరకావా ఊరికి దూరంగా ఎక్కడో ఉన్నాడని తెలుస్తుంది. ఇంకా మాటహాచేమో అరే ఒక్కడి గురించి తెలుసుకోవడానికి ఎంతమంది కోసం అని ఎతకలరా అని అనుకో కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. అంటే తర్వాత అంగడికి వెళ్ళి ఈ ఒసాకాలో చాలా మంది రోనిన్స్ ఉన్నారని అంటాడు. రోనిన్స్ అంటే లైక్ కైండ్ ఆఫ్ సామురైస్ అనుకోండి. దానికి ఒక వ్యక్తి అవును రోనిన్స్ కి చాలా డిమాండ్ ఉంది, ఈ దేశాన్ని టొకుగావానే రూల్ చేస్తుండొచ్చు, కానీ ఒసాకా క్యాసల్ లో సీక్రెట్ గా చాలా మంది రోనిన్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నట్లుగా బయట టాక్. అండ్ అలా చేసి వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు హిడయోషుకి లాయల్టీ చూపిస్తారంట. అంటే దీనికి గాను టోటల్ గా 700 రోనిన్స్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. అంటే నువ్వు ఒక్కసారి బయట అబ్జర్వ్ చేయి, అక్కడ గుర్రంలో ఒక వ్యక్తి వెళ్తున్నాడని నువ్వు గమనిస్తున్నావు కదా, అతను కియోబాషా ఎంట్రన్స్ నుంచి ఒసాకా క్యాజల్ దాకా అతనే చీఫ్. అండ్ ఇంతకు ముందు అతను చిన్న పనులు చేసుకొని రోనిన్ అయ్యాడు అండ్ ఇప్పుడు చీఫ్ అయ్యాడు. సో దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మాటహాచి నేను కూడా ఇంతకు ముందు ఫుజిమి క్యాజల్ లో రాళ్ళు కొట్టుకొని బతికాను, ఇప్పుడు ఏదైనా పెద్దగా సాధించడానికి ఇదే నాకు మంచి ఛాన్స్ అని అనుకొని మాటహాచి కూడా కొంచెం గెటప్ చేంజ్ చేస్తాడు. అంటే దీనికి గాను డబ్బులు ఖర్చు అయిపోయాయి కాబట్టి సారీ కోజిరో మనసులో అనుకుంటాడు. తర్వాత విజయానికి తొలి అడుగు బానే పడింది అని అనుకొని తాగడానికి వెళ్తాడు. అంటే మనోడు అర్రే నేను తాగడం ఎప్పుడో నిలిపేశాను అని అనుకొని సర్లే పోనీ ఏదైనా పెద్దగా సాధించేటప్పుడు ఇలా అప్పుడప్పుడు తాగితే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి అలానే తాగుతుంటాడు. అంటే మాటహాచిని ఒక వ్యక్తి మీరు మీ డ్రింక్స్ ని భలే ఎంజాయ్ చేసి తాగుతున్నారు, మధ్యలో డిస్టర్బ్ చేసింటే సార్ అయినా వెయిటర్ బాబాయ్ నా బాటిల్ ఇంతకీ ఎక్కడా అని గట్టిగా అరుస్తాడు. దీన్ని విన్న మాటహాచి అది వచ్చేదాకా నాతో పాటు కలిసి తాగండి సార్ అని చెప్పేసరికి ఆ వ్యక్తి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడికి వచ్చి నిజంగానే తాగుతుంటాడు. అండ్ అతను విపరీతంగా తాగుతుంటాడు. ఇంకా ఇతను రోనిన్ అయి ఉండాలేమో అని మాటహాచి అనుకుంటాడు. అండ్ తర్వాత అలానే డ్రింక్స్ తాగుతూ ఇతను తాగేంత డ్రింక్స్ కనీసం టాకేసు సగం కూడా తాగలేడు. అయినా ఇంతకీ టాకేసు నారలోనే ఉన్నాడు. నేను కూడా టాకేసో కంటే ఇంకా ఎక్కువగా ఫేమస్ అవ్వాలి, అది కూడా ఈ ఒసాకోలోనే అని అనుకుంటాడు. ఇంకా ఆ వ్యక్తి అలానే తాగుతూ మరి పిచ్చనా కొడక హిడేయసు నీకెంత ధైర్యం ఉంటే హిడేయరుని ఇగ్నోర్ చేస్తావు, నిన్ను నువ్వు ఒగోషో గ్రేట్ లీడర్ అనే పిలుచుకోవచ్చు, కానీ నీ అంత కన్నింగ్ ఇంకెవరో ఉండడు. అయినా సార్ మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని అడుగుతాడు. దానికి మాటహాచి ఒసాకా అని చెప్పేసరికి ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మాటహాచిని హగ్ చేసుకుని మై బ్రదర్ బ్రో ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు, చచ్చ నేనంటే నా గురించి నేను చెప్పుకోలేదు, ఇంకా నేను అకాకాబే యాసోమా గామోకి చెందిన రోనిన్ ని, అయినా మీరు బాన్ డెనైమెన్ గురించి వినే ఉంటారు కదా అని అంటాడు. దానికి మాటహాచి అవును నాకు అతను చాలా క్లోజ్ ఫ్రెండ్, ఈవెన్ ఒసాకా క్యాజల్ ఆఫీసర్ అయిన సుసుకుడా హయాటో కనసుక కూడా చాలా సంవత్సరాల క్రితం మేమంతా ఎక్కడికి పడితే అక్కడికి తిరిగే వాళ్ళము అంటాలని ఓనో షురునో సుకే కూడా అని అబద్ధాలు చెప్తాడు. దానికి యసోమో నేను అతన్ని 3-4 సార్లు కలిసి ఉంటాం, మరి మీరు అని అడుగుతాడు. దానికి మాటహాచి మీరు టోడో సై గురించి వినే ఉంటారు కదా, అదే అతను ఎజిసన్ లో ఉంటాడు అండ్ అతను మాస్టర్ ఆఫ్ అని చెప్పే లోపే చూజో రియో అని యసోమో చెప్తాడు. ఇంకా మాటహాచి ఏమో అలా అయితే
అయితే మీరు మాస్టర్ కనెమాకి జీసై గురించి కూడా వినే ఉంటారు. అతను చుజియో స్టైల్ ని కాస్త డెవలప్ చేసుకున్నాడు అని అంటాడు. దానికి యాసమో అయితే మీరు స్వార్డ్స్మెన్షిప్ ని స్టడీ చేస్తుంటారా అని అడుగుతాడు. దానికి మటాచి హా అవును అని అంటాడు. ఇంకా యాసమో ఏమో కనెమాకి జీసై ఈ పేరు ఎక్కడో విన్నానే, మేబీ ఇప్పుడు గుర్తు రాకపోవచ్చులే, సర్లే ఇంతకీ మీరెవరని చెప్పలేదు అని అడుగుతాడు. మటాచి అంటాడు కనెమాకి డిసైపుల్ ససాకి కోజోరో అని కంటిన్యూ చేసే లోపే యాసమో భయపడిపోయి కింద కూర్చుండిపోతాడు. యాక్చువల్లీ మటాచి చెప్పాలనుకున్నది ఏంటో మీకు తెలుసు కదా. ఇంకా యాసమో ఏమో అసలు మీ గురించి తెలియకోకుండా ఏదేదో వాగేశాను, నన్ను క్షమించండి అని అడుగుతాడు. దానికి మటాచి అయితే ఏంటి ఈ పేరు అంత ఫేమస్ అని అడుగుతాడు. దానికి యాసమో ఇలా అంటాడు ససాకి కోజోరో మీ పేరు మోత మోగిపోతుంటుంది, ఇక్కడ స్వాడ్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి మీ గురించి తెలుసు అని అంటాడు. దానికి మటాచి నేను జస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ యంగ్ మ్యాన్ ని ప్రపంచం అంతా ఇలా చేస్తున్నారన్న విషయం నాకు తెలియదులే అని చెప్తాడు. ఇంకా యాసమో మీ టాలెంట్ గురించి అందరికీ తెలుసున్నా గానీ మీ టాలెంట్ ని మీరు దాచిపెట్టి ఇలా సింపుల్ గా బతుకుతున్నారంటే గ్రేట్, అయినా మీరు ఇంత ఖాళీగా ఉంటున్నారన్న విషయం నాకు తెలియదు. ఈ విషయం గానీ పై స్థాయిలో ఉండే వ్యక్తులకు తెలిస్తే మళ్ళీ ఇమీడియట్ గా హైర్ చేసుకుంటారు అని చెప్తాడు. దానికి మటాచి అలానే ముందు దాగుతూ నేను 5 ఏళ్లగా బహిష్కరించబడ్డానులే అని చెప్తాడు. ఇది వినగానే యాసమో షాక్ అయిపోతాడు. దానికి మటాచి అంటే అలా కాదు, నేను 5 ఏళ్ళు ఫుల్ స్వాడ్ పైన కాన్సన్ట్రేషన్ చేశాను అండ్ అలానే నేను పని కోసం ఎదుగుతున్నాను అని చెప్తాడు. దానికి యాసమో ఇంత టాలెంట్స్ పెట్టుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు, నేను ఉండంగా దిగిలిందుకు దండగా అని చెప్తాడు. ఇంకా అలానే రాత్రిపూట అవుతుంది అండ్ వాళ్ళిద్దరు తర్వాత ప్లెజర్ క్వార్టర్స్ కి వెళ్తారండి, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ యాసమో ఏమో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటాడు, కానీ మటాచి మాత్రం డల్ గా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటాడు. ఇంకా చిల్ అవుతున్న యాసమో ఏమో దీన్ని గమనించి మీకు చాలా స్ట్రెంత్ ఉంది కాబట్టి మీరు ఇంకా బోల్డ్ గా ఉండాలి, ఏ మాత్రం తగ్గకండి, డబ్బులు ఎక్కువగానే అడగండి, లైక్ 500 కోకు అండ్ ఈ సెలబ్రేషన్ ని బాగా ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. కోకో అంటే అక్కడ ఉండే కరెన్సీ అనమాట. అండ్ తర్వాత వాళ్ళిద్దరు నెక్స్ట్ డే సుసికిడా ఎస్టేట్ కి వెళ్తారు అండ్ అది చూడడానికి భలే ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు సుసికినాడా పేరు ఎవరు వినలేదు, కానీ ఇప్పుడు అతని పేరు అందరికీ తెలుసు అండ్ ఈ ఎస్టేట్ కూడా చాలా ఫేమస్, నేను కూడా అలానే అవుతా అని మటాచి అనుకుంటాడు. తర్వాత యాసమో సరే నేను లోపలికి వెళ్ళి నీ గురించి అతనికి చెప్తా, కానీ నాకు కాస్త డబ్బులు కావాలి, లైక్ రికమెండేషన్ ఫీజ్ లాగా అని అంటాడు. దానికి మటాచి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఇంకా యాసమో దానికి సర్లే ఎలాగో మీకున్న రెప్యుటేషన్ కి ఇది పెద్ద సమస్య కూడా కాదు, అయినా ఇన్ కేస్ సుసికిడా లేదు అవ్వదు అని చెప్తే నేను అతనికి డబ్బులు ఇవ్వను, మనం వెళ్ళి వేరే వాళ్ళని కలుద్దాం, మీకు పని చిక్కేదాకా అలానే చేస్తుందాము, సరే ఇంకా మరి రేపు కలుద్దాము అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంకా మటాచి ఏమో వేరే వాళ్ళ డబ్బుల్ని యూజ్ చేసుకుంటున్నాను, వేరే వాళ్ళ పేరుల్ని యూజ్ చేసుకుంటున్నాను, కనీసం ఆ పేరునైనా నిలబట్టాలి అని అనుకొని అలానే వెయిట్ చేస్తూనే ఉంటాడు. కానీ 3 రోజులైనా సరే యాసమో దాని గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వదు. ఇంకా మటాచి హోటల్లో అలానే కూర్చొని ఉండగా ఓనర్ వచ్చి ఇంతకీ ఏమైంది 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు అని అడిగేసరికి మటాచి మొత్తం డీటెయిల్స్ చెప్తాడు. సో అతను దాన్ని మోసపోయావు, అనవసరంగా అతన్ని ఎందుకు నమ్మావు, ఏ రికమెండేషన్ ఫీజు లేదు తొక్కలేదు, మోసపోయావు అని చెప్పేసరికి మటాచికి చాలా కోపం వస్తుంది అండ్ తన యాసమో అడ్డాకెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటాడు. అండ్ అక్కడేమో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కార్డ్స్ కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతుంటారు. సో ఇంకా మటాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీరియస్ గా యాసమో గురించి అడుగుతారు, కానీ వాళ్ళకైతే ఏమీ తెలియదు అని చెప్తారు. ఇంకా మటాచి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వాళ్ళైతే నువ్వు ఆడినా అడగపోయిన అడ్మిషన్ ఫీజు అయితే కట్టాలి అని చెప్తారు. దానికి మటాచి అయితే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినా సరే వాళ్ళు వినకోకుండా అరే ఆగరా, అనవసరంగా మేము ఆడుతున్నప్పుడు డిస్టర్బ్ చేసావు, నువ్వు దొంగవై ఉండాలి అని గొడవ పడడానికి చూస్తారు. ఇంకా మటాచి ఏమో ఓహో అలాగా అని చెప్పి తన స్వాడ్ని బయటికి తీయడానికి చూస్తాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా ఏదే తీరా దమ్ముంటే బయటికి దిగుతాము, నిన్ను చూస్తే ఒక్కడికి కూడా భయం ఎట్లా, ఇలాగానే ఉంటే నువ్వు ఒసాకలో అస్సలు బతకలేవు, రారా నీ అబ్బా దమ్ముంటే చూసుకుందాము అని అంటారు. ఇంకా మటాచి ఏమో కాస్త టెన్షన్ పడుతూ అరే నేను ఇంతకీ ఎవరో తెలుసా, నేను ససాకి స్టైల్ ని బాగా యూజ్ చేస్తాను అని చెప్తాడు. అయినా కానీ ఆ పేరు ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు అన్నట్లుగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి మటాచి అయితే స్వాడ్ ని తీసి ఒక అతని కాలుపైన అటాక్ చేసి కాస్త భయపడుతుంటాడు. అండ్ అక్కడ యాసమో కూడా ఉంటాడు. జరిగిండేది మొత్తం చూసి అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తాడు. ఇంకా మటాచి కూడా అతన్ని వెంటే పడుతూ అతన్ని తిడుతూ నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి అని చెప్పి తనని కూడా తను తిట్టుకుంటుంటాడు. ఇంకా యాసమో ఒక చోట ఆగిపోయి ఇలా పరిగెడుతుంటే అవ్వదు అని చెప్తాడు. ఇంకా మటాచి ఏమో నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయరా అని చెప్తాడు. దానికి యాసమో అయినా నాలాంటి నేను నమ్మినందుకు నిన్ను నువ్వు తిట్టుకోవాలి అంటే నేను స్వాడ్ ని బాగా యూజ్ చేయగలను కూడా అని చెప్పి తను కూడా తన స్వాడ్ ని బయటికి తీసి నిన్ను నరికేస్తే నేను కూడా ససాకి లాగా ఫేమస్ అవుతాను, లేదు నిన్ను చంపేసి నేనే నా పేరుని ససాకిగా మార్చుకుంటాను, అసలు ఎవ్వరు కనిపెట్టలేరు అని చెప్తాడు. దానికి మటాచి ఒరే పిచ్చా ఫస్ట్ నా డబ్బుల్ని దొబ్బేస్తావు, ఇప్పుడు చూస్తే నా పేరుని కూడా కొట్టేయాలనుకుంటున్నావు, ఈవెన్ నన్ను చంపడానికి కూడా చూస్తున్నావు అని చెప్తాడు. దానికి యాసమో ఇక చాలు, ఇక్కడి నుంచి మన స్వాడ్సే మాట్లాడుకుంటాయి, ససాకి కోజిరో అయినా ఒక్క క్షణం మాకు నువ్వు ఇంతకీ నిజంగానే ససాకి కోజిరో అయినా అని స్వాడ్ ని పట్టుకొని అడిగేసరికి మటాచి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. దీన్ని చూసిన యాసమో నవ్వుతూ ఏంటి భయంతో అలా వణుకుతున్నావు అని చెప్తాడు. దానికి మటాచి లేదు ఇప్పుడు మాటలు మాట్లాడమాక అని అంటాడు. ఇంకా యాసమో అయితే మోస్ట్లీ కోజిరో పేరుని వాడినందుకు ఇంతకు ముందే కొట్టావు నన్ను అన్నట్లుగా అంటాడు. మటాచికి అయితే అసలు ఏం అర్థం కాదు. అప్పుడు యాసమో ఇలా అంటాడు, నువ్వే ససాకిని చంపేసి ఆ పేరుని వాడుకుంటున్నావు, అయినా నిజం ఎవరికి తెలుస్తుందిలే అని అంటూ గట్టిగా అరుస్తూ మటాచిపై అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకా మటాచి దాని నుంచి ఎస్కేప్ అయిపోగానే ఇప్పుడు అర్థమైందిలే, అయితే ఇక్కడి నుంచి నేను 3rd ససాకిగా మారుతాను, దానికి ఫస్ట్ నేను చంపేసేయాలి అని చెప్పి ఇంకోసారి అటాక్ చేయడానికి రెడీ
అడుగుతాడు. ఇంకా మాటాచి ఏమో పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటూ నేను ఇక్కడ చావకూడదు, అది కూడా ఇలాంటోడితో అస్సలు చావకూడదు అని అటాక్ ని బ్లాక్ చేస్తాడు. కానీ ఆ స్వాడ్ అయితే విరిగిపోతుంది. కానీ వెంటనే మాటాచి ఎసోమోని దొబ్బేస్తాడు. ఇంకా ఎసోమో ఏమో అయినా స్వాడ్ విరిగిపోయినా కానీ నీళ్ళ స్ట్రెంత్ బానే ఉంది అని చెప్తాడు. ఇంకా మాటాచి విరిగిపోయిన స్వాడ్ ని విసిరేసి ఇంకో స్వాడ్ ని బయటికి తీస్తాడు. అలానే చిన్నప్పుడు టాకేజోతో ఫైట్ చేస్తుంటే సీన్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు. అందులో టాకేజోని చెట్టు దగ్గరికి దొబ్బేసి నీ సంగతి తెలుస్తాను అని చెప్పి గట్టిగా అటాక్ చేయబడతాడు. కాకపోతే టాకేజో సైడ్ కి వచ్చి మాటాచి పైన అటాక్ చేస్తాడు. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఆ చెట్టు గాని లేకపోయి ఉంటే నేనే విన్ అయి ఉండేవాడిని అని చెప్తాడు. దానికి టాకేజో ఒరే పిచ్చాదవా, ఆ చెట్ని నేను కావాలని వాడుకున్నాను అని అంటాడు. అండ్ పక్కనే ఓట్స్ ఉండేసరికి తను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు, నువ్వు కూడా స్ట్రాంగ్ మాట. ఈ ఊర్లో టాకేజోని ఓడించేంత సత్తా ఎవరికన్నా ఉందంటే అది నీకే, ఈవెన్ అడల్ట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నా అని అంటుంది. ఇంకా మాటాచికి చాలా సంతోషం వేసి అతను అబ్నార్మల్ అని చెప్తాడు. టాకేజో నేనేమి అబ్నార్మల్ కాదు అని చెప్తాడు. అయినా కానీ టాకేజో మాటాచి కంటే చాలా స్ట్రాంగ్ అన్న విషయం మాటాచికి కూడా తెలుసు. ఒక్కసారి కానీ టాకేజో చేతికి స్వాడ్ చిక్కిందా ఇంకా అంతే సంగతి. అండ్ దాన్ని మనం ఇంతకు ముందు యోషోక స్కూల్లో చూసాము. సో వీటన్నిటిని టాకేజో తలుచుకుంటూ టాకేజో స్టైల్లో ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ నా ఆపోజిట్ పర్సన్ అంత స్ట్రాంగ్ కూడా కాదు అని అనుకుని వెంటనే స్పీడ్ గా వెళ్లి పొడిచేస్తాడు. అండ్ కత్తిని బయటికి తీసి నేను ససాకి కొజిరోని అని చెప్పి ఇంకోసారి నరికేస్తాడు. అండ్ తర్వాత యసోమో ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి యసోమో స్వాడ్ ని పట్టుకుని ఇంకెవరన్నా నా చేతుల్లో చావాలని ఆశపడుతున్నారా అని అడిగేసరికి వాళ్ళంతా భయపడిపోతారు. అండ్ మాటాచి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఒక లేడీ అండ్ ఒక వ్యక్తి మాటాచి వెంటబడుతూ సార్ మీరేమైనా ఈ రాత్రి మా చోట్లోనే రెస్ట్ తీసుకోగలరా, ఎందుకంటే ఈ చోట చాలా మంది గుండాలు విపరీతంగా తాగేసి దేన్ని చిక్కితే దాన్ని తింటుంటారు, ఈవెన్ అమ్మాయిల వెంట కూడా పడి, అంటే మీకు తెలుసు కదా. సో అందుకని ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము, కనీసం మీలాంటి సామురాయ్ ఇక్కడ ఉంటే అంతా ప్రశాంతంగా ఉంటాము, దానికోసమని మీ దగ్గర ₹1 కూడా చార్జ్ చేయము అని చెప్తాడు. దానికి మాటాచి సారీ ససాకి ఒప్పుకుంటాడు. అండ్ కాస్త రొమాంటిక్ గా లేడీ వైపుకు చూస్తుంటాడు. అసలే మనోడికి అమ్మాయిలకి పెద్దగా పడట్లేదు, మరి కొత్తగా ఫామ్ అవ్వబోయే రిలేషన్షిప్ అన్న సక్సెస్ అవుతుందా లేదా చూద్దాము. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.